ప్రార్థనలో 40 రోజుల ప్రార్థనలో ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటారో నన్ను. మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని దేవుడు చూసి మీ ప్రార్థనకు ప్రతిఫలమే ఈరోజు మరలా నేను ఇక్కడ నిలబడడానికి కారణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది, మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా లోతుగా వెళ్ళిపోతాం. ఈరోజు దేవుని యొక్క లేఖనాన్ని ఒక 10 నిమిషాలు నేను మీకు వివరించాలనుకుంటున్నాను. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనంలోకి వెళ్ళిపోతాం. మనకు మహిమ తెచ్చుకోమని, ప్రతి బిడ్డకు కావాల్సినటువంటి వర్తమానం ద్వారా ప్రభువా మీరే మాట్లాడమని యేసు నామమున పేరిట ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఈరోజు దేవుని యొక్క లేఖనంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీల గురించి మనం అధ్యయనం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ఒక స్త్రీని, ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీని నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుంచి ఈ స్త్రీ ప్రస్తావన మనకి ఎదురవుతుంది. చూడండమ్మా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం నుంచి ఈ స్త్రీ ప్రస్తావన గురించి మనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. రైట్, ఇదే ఈరోజు మన ప్రస్తావన. ఈ ప్రస్తావన ఈ ఒక్కరోజు కాదు, ఇంచుమించు నేను 10 వారాలు ఈ గుణవతి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని వారాలు? 10 వారాలు ఈ గుణవతి గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. మీలో వినాలి, ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మం ఏంటో నేను తెలుసుకోవాలి, ఈ వాక్యంలో ఉన్నటువంటి విలువైన సత్యం ఏంటో నేను గ్రహించాలి అని అనుకున్నవారు ఏ ఒక్క వారం కూడా మానకుండా ప్రతి వారం రావడానికి ప్రయత్నించండి. ఈ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, వంటిది ముత్యము కంటే అమూల్యమైనదని దేవుడు ఎలా చెప్పాడో, సాధారణంగా మనం ముత్యాన్ని చాలా విలువైనదిగా గ్రహిస్తాము. దేవుడు అంటున్నాడు ఆ ముత్యము కంటే గుణవతి చాలా, అర్థమైందన్నమాట. ఈ గుణవతి చాలా విలువైనది అంటున్నాడు. ముత్యము కంటే విలువైనదిగా దేవుడు గుణవతిని పిలుస్తూ ఉన్నాడు. అసలు ఎవరు ఆ గుణవతి? దీనిలో ఉన్నటువంటి 10 అంశాలను నేను ఈ 10 వారాలు వివరించాలనుకుంటున్నాను. వారానికి ఒక అంశాన్ని నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ గుణవతి భార్యకి ఉండాల్సినటువంటి 10 లక్షణాలను వారానికి ఒక లక్షణం చొప్పున 10 వారాలు నేను వివరిస్తాను. మీలో కనుక శ్రద్ధ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటే, నేను నా కుటుంబాన్ని కట్టుకోవాలి అన్న ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ఎట్టకేలకు నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే, ఈ 10 వారాలు మిస్ అవ్వకుండా రండి. ఏ వారం మిస్ అయినా కూడా దీంట్లో ఉన్నటువంటి అంశాన్ని మీరు మిస్ అయిపోయినట్టే. జాగ్రత్తగా చెప్తున్నాను, మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గుణవతి 10 అంశాలు కలిగి ఉన్నది. ఈ గుణవతికి ఉన్నటువంటి 10 అంశాలు ఏంటో ఈ మొదటి వారం నుంచి, ఈ వారం నుంచి మనం తెలుసుకోవడం ప్రారంభిద్దాం. ఈరోజు మొదటి అంశాన్ని నేను మీకు వివరించాలని అనుకుంటున్నాను. గుణవతి అయిన భార్యకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అర్థమైందా? గుణవతి అయిన భార్యకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాల్లో 30వ వచనం దగ్గరికి వద్దామా? చూడండి ఒకసారి 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సరే, చాలు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. రైట్, 28వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. రైట్, ఒకసారి నా మాటను మీరు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. గుణవతి అయిన భార్యకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం 30వ వచనంలో మనం చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. మొట్టమొదటిగా గుణవతికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? భయభక్తులు. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి స్త్రీకి మాత్రమే ఉంటాయి ఇటువంటి 10 లక్షణాలు.
మొట్టమొదటి లక్షణం ఏంటమ్మా? అందరూ కూడా నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి సత్యము. కుటుంబాల్లో మనం సరిదిద్దుకోవాలి, మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి ఏకైక పని దేవుడంటే భయము భక్తి కలిగి జీవించాలి. ఈ దేవుడంటే భయము భక్తి కలిగి జీవించేటువంటి స్త్రీలను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో ఈరోజు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సర్వసాధారణంగా ముత్యము చాలా విలువైంది. అర్థమైందమ్మా? ముత్యము చాలా విలువైనది. అది సాధారణంగా మనకి బాగా విలువైనటువంటి ముత్యాలు ఎక్కడ దొరుకుతాయంటే పసిఫిక్ మహాసముద్రంలో దొరుకుతాయి. మిగిలిన ఏ సముద్రంలో దొరికిన ముత్యమైనా సరే అంతగా విలువ చేయకపోవచ్చు, కానీ బాగా విలువైనటువంటి ముత్యం పసిఫిక్ మహాసముద్రం చాలా లోతైంది. అర్థమైందన్నమాట? పసిఫిక్ మహాసముద్రం చాలా లోతైంది. ఈ సముద్రంలో ఉన్నటువంటి ముత్యాలను ఎలా తయారవుతాయో మీకు ఎప్పుడైనా తెలుసా? ముత్యాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఎప్పుడైనా గమనించారా ముత్యం ఎలా తయారవుతాం? అమ్మా జాగ్రత్తగా వినండి. సముద్రాల్లో ఆల్చిప్పలు ఉంటాయి కదా, ఏంటవి? ఆల్చిప్పలు. అవి ఏం చేస్తాయంటే ఈదుకుంటూ సముద్రం పైభాగానికి వస్తాయి. దేనికోసమో తెలుసా? తొలకరి వాన పడే సమయం వాటికి తెలుసు. అర్థమైందా? తొలకరి వాన పడే సమయం వాటికి తెలుసు. దేవుడు వాటికి ఇచ్చినటువంటి జ్ఞానం అటువంటిది. దేవుడు దానికి ఇచ్చినటువంటి ఆర్డర్ అట్లాంటిది. అది ఈదుకుంటూ పైకొచ్చి ఆ తొలకరి వాన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తొలకరి వాన ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అది నోరు తెరిచి పట్టుకుని ఉంటుంది. ఏ చుక్క అయితే మొట్టమొదట దాని లోపల పడుతుందో దాన్ని అలా పట్టుకుని వెంటనే అది సముద్ర అడుగు భాగానికి వెళ్ళిపోద్ది. అర్థమైందా? సముద్ర అడుగు భాగానికి అది వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోయిన కొంతకాలానికి ఆ పడినటువంటి మొట్టమొదటి నీటి బిందువే ముత్యముగా మారుతుంది. తెలుసా మీకు? ఈ సత్యం ఎవరి దగ్గర విన్నారా మీరు? తొలకరి వాన పడేటువంటి మొట్టమొదటి నీటి బిందువే ఈ ముత్యము. చాలా విలువైనది, చాలా అరుదైనది. ఇంచుమించు ఒక ముత్యం 75 లక్షలు కూడా పలికిన రోజులు ఉన్నాయి. అర్థమైందా? ఒక ముత్యం కాస్ట్ ఎంత పలికింది? 75 లక్షలు కూడా పలికినటువంటి సందర్భాల్లో నేను చాలా చోట్ల చూశాను. అయితే అంతకంటే విలువైనదిగా దేవుడు గుణవతి అయిన భార్యను దేవుడు విలువైనదిగా చెప్తూ ఉన్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము ఈ లోకానికి సంబంధించింది కాదు, ఆకాశం నుంచి పడేటువంటి ఒక నీటి బిందువే ముత్యముగా మారుంది. కొంతకాలానికి అది నీటి చుక్కగా ఆలుచుక్కలో పడి అది నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఇంచుమించు 21 రోజులు ఎన్నో రోజులు లోపల ఉండిపోద్ది. ఆ తర్వాత దాని లోపల తయారయ్యేదే ఈ ముత్యం. రైట్? అంత గొప్పదిగా దేవుడు ఈ స్త్రీని పోలుస్తూ ఉన్నాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీని చాలా ప్రత్యేకంగా చూశాడు. మీకు ఆ విషయం తెలుసో తెలియదు. నరుని చేయడానికి దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి నరుని చేయడానికి దేవుడు జ్ఞానమట్టిని తీసి నరునిగా చేసి వారి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదినటువంటి దేవుడు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని చెప్పి తనకు ఒక సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి అని, ఆ సాటి అయిన సహాయం అనేది ఎలా ఉండాలి? శక్తివంతమైనదిగా ఉండాలి, జ్ఞానం కలిగినదిగా ఉండాలి, ఓర్పు కలిగినదిగా ఉండాలి, సహనం కలిగినదిగా ఉండాలి. అర్థమవుతుందన్నమాట? ఎలా ఉండాలి? తను ఎలా ఉండాలి? జ్ఞానం కలిగినదై ఉండాలి, ఓర్పు కలిగినదై ఉండాలి, సహనం కలిగినదై ఉండాలి. అర్థమైందా? బలం కలిగినదై ఉండాలి. ఇవన్నీ కలగలిపి ఉండాలంటే ఆ స్త్రీ నేలబట్టి నుంచి వస్తే కుదరదని చెప్పి దేవుడు తన మాంసాన్ని కొంత తీసి తన ఎముకను ఒక దాన్ని తీసి నరుడిగా మరలా చేసి తీసుకొచ్చి పురుషునికి అప్పగించాడు. అందుకే కొన్ని విషయాల్లో పురుషులు బలహీనులుగా అయిపోయినప్పటికీ స్త్రీలు మాత్రం చాలా బలవంతంగా
చాలా బలంగా నిలబడతా ఉంటారు. ఓర్పు ఎక్కువ అంటారు వారికి. ఏమి ఎక్కువ అమ్మా? స్త్రీకి ఏమి ఎక్కువ? ఓర్పు. తర్వాత సహనం. తర్వాత పట్టుదల. అవునా కదా? స్త్రీకి ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి. అన్నిటికంటే మించి బలం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే కుటుంబాన్ని నెట్టుకుంటూ రాగలదు. ఎప్పుడు చూసినా బలహీనంగా ఉన్న స్త్రీని ఎవరైనా పట్టించుకుంటారా? ఎప్పుడు చూసినా నీరసంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా చూస్తారా అమ్మా? చూస్తారా? చెప్పాలి. చూస్తారా? చూడరా? కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఓర్పు, సహనం, పట్టుదల, బలం కావాలంటే ముందు దేవుడు అంటే భక్తి కలిగి ఉండాలి. ఇవి నీ జీవితంలో ఉంటే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకునే విధానం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. చూడండి ఒకసారి. యెహోవా దృష్టి ఆయన యందు ఎవరి మీద ఉందమ్మా? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద మాత్రమే ఉంది. ఎంతమందికి ఉంది? ఈ రోజుల్లో చాలా మంది దేవుడంటే భయభక్తి మానేశారు. ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా అమ్మో దేవుడున్నాడు జాగ్రత్త, దేవుడున్నాడు జాగ్రత్త, ఆయన శిక్షకు మనం లోనైపోతామేమో, ఆయన శిక్షిస్తాడేమో, ఆయన నన్ను శిక్షిస్తాడేమో అనేటువంటి భయం ఉండేది. కానీ ఈ రోజుల్లో చాలా మందికి దేవుడంటే భయము భక్తి లేకుండా పోతూ ఉంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, యెహోవా దృష్టి నీ మీద ఉండాలంటే మొట్టమొదట నీలో ఏముండాలి? చెప్పాలి. ఏముండాలి? దేవుడంటే భయము భక్తి నీలో ఉంటే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండాలంటే మొట్టమొదటి నువ్వు ఆయన మీద ఏముండాలి? భయం ఒకటి, భక్తి ఒకటి ఉండాలి. ఈ భయభక్తులు లేకుండా దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండదు. తర్వాత ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 34వ కీర్తనలో చూడండి. ఆ కింద వచనంలో ఇంకో మాట చూపిస్తాను. 34వ కీర్తన 7వ వచనంలో చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. దేవునికి స్తోత్రం. మొదటిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గల వారి దేవుడు వారి మీద దృష్టి ఉంచుతానన్నాడు. ఎవరి మీద? యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన ఏమన్నాడు? ఆయన దృష్టి ఉంటుంది అన్నాడు. అంటే నా చూపు నీ మీద పడద్ది, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో కనుగొంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన దృష్టి నీ మీద ఉన్నది. రెండవది ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటుందంట? ఆయన దూత కావలిగా ఉంటది. తర్వాత ఇంకో మాట 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తన 11వ వచనం. అమ్మా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప. దేవునికి స్తోత్రం. మొదటిది ఏమన్నాడమ్మా? నా దృష్టి నీ మీద ఉంటుంది అన్నాడు. రెండవది ఏమన్నాడు? నీ చుట్టూ నేను కావలిగా ఉంటానన్నాడు. మూడవది ఏమంటున్నాడు? నా కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఎప్పుడు కూడా కష్టాలు గుండా, నష్టాలు గుండా, బాధలు గుండా, బలహీనతలు గుండా వెళ్తూ ఉన్నాయంటే దేవుడి కృప నీ మీద లేదు. ఏమి లేదు? దేవుని దృష్టి నీ మీద లేదు. దేవుని యొక్క దూత నీకు కావలిగా లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఏదో ఒక నిరాశే. నువ్వు ఏ పని చేసినా కూడా ఏదో ఒక అసంతృప్తే. ఎప్పుడు నీ జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఈ వర్షం నువ్వు ఇలా జీవిస్తూ ఉన్నావంటే నీ దగ్గర ఏమీ లేదంటే మొట్టమొదటి దేవుడు అంటే భక్తి నీకు లేదు. 11వ వచనం చూడండి. 103వ కీర్తనలో చూద్దాం ఒకసారి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నాడు? తన యందు భయభక్తులు గల వారి మీద దేవుడు ఏం చేస్తాడంట? జాలి పడతాడు. తెలుసో తెలియక మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు. సర్వసాధారణంగా కుటుంబాల్లో పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక సందర్భంలో మనల్ని విసిగిస్తూ ఉంటారు. ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెడుతూనే ఉంటారు.
అయితే వారి మీద నీకు ఎలాగైతే కటాక్షం కలిగి ఎలాగైతే జాలి కలుగుద్దో, దేవుడు కూడా నువ్వు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లకు దేవుడు జాలి పడతాడట. ఏం చేస్తాడు? జాలి పడతాడు. తర్వాత 145వ కీర్తన 19వ వచనం చూద్దాం. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. చాలు. ఇప్పుడేం చేస్తానన్నాడు? జాలి పడతానన్నాడు, కృప చూపుతానన్నాడు, నా దూత నీకు ఎప్పుడు కావలిగా ఉంటుంది అన్నాడు, నా దృష్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుంది అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నీ కోరికను నేను నెరవేరుస్తాను. నా యందు భయభక్తులు కలిగి ఉన్నావా? నీ కోరిక నేను నెరవేర్చబోతూ ఉన్నాను. నువ్వు ఏమి కోరుకున్నా కూడా నేను నెరవేరుస్తాను. లోకంలో చాలా మందికి కూడా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. కానీ అవేవి నీ జీవితంలో నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే నీలో ఏమీ లేదు, ఏమీ లేదు. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నామో మాకు భయం లేదని, ఎంత చక్కగా ఒప్పుకుంటున్నామో మాకు భయం లేదు, భక్తి లేదని. ఇప్పటి వరకు చెప్పినవన్నీ నీ జీవితంలో ఉన్నాయో లేవో ఒకసారి చూసుకో. నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను అంటున్నాడు. నువ్వు ఏం కోరుకున్నా కూడా ఇప్పటి వరకు అసలు నెరవేరలేదంటే అది నీ దగ్గర ఏమి లేదంటే భయం లేదు దేవుడు అంటే, భక్తి లేదు దేవుడు అంటే. నూట 47వ కీర్తన 10వ వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కారు సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా. దేవుని స్తోత్రం. అంటే దేవునికి ఏముండట్లేదు మన మీద? సంతోషం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే మనకి భయభక్తులు లేవని మనమే ఒప్పుకుంటున్నాం కదా. అర్థమవుతుందమ్మా? గుణవతి అయిన భార్యకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయము, భక్తి. మీరు అనుకోవచ్చు, ఏంటయ్యా 10వ వచనంలో ప్రారంభించి ఈ 10 వారాలు కూడా వరుస పెట్టుకుని వారానికి ఒక లక్షణం చెప్తానని చెప్పి వెనక్కి వచ్చేసావేంటి అని చెప్పేసి మీరు అడగొచ్చు. అప్పుడే చివరికి వచ్చేసారేంటని. ఈ 10 లక్షణాలు నీ లోపల ఉండాలంటే మొట్టమొదటి నీకు దేవుడు అంటే భయము, భక్తి ఉండాలి. ఆ భయము, భక్తి లేకుండా ఈ 10 లక్షణాలు ఉండడం వల్ల నీకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఉన్నంత మాత్రమే నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుడు నీ జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన దృష్టి నీ మీద ఉంచాలని అనుకుంటున్నాడు. ఆయన దూతప్పుడు నీ కుటుంబానికి నీకు కావలిగా ఉంచాలని అనుకుంటున్నాడు. ఆయన కృప నీ మీద ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. అర్థమవుతుందన్నమాట. ఆయన నీ యందు జాలి పడాలని అనుకుంటున్నాడు. ఆయన నీ కోరిక తీర్చాలని అనుకుంటున్నాడు. ఆయన నిన్ను చూసి సంతోషపడాలని అనుకుంటున్నాడు. ఇవన్నీ కనుక నీలో ఉంటే గుణవతి అయిన భార్యకు ఉండాల్సినటువంటి 10 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం, నువ్వు చదువుకున్నావే అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందంగా ఉండకూడదని ఎవరైనా అనుకుంటారా? నాకు ఒక ఆడకూతురు ఉందనుకుందాం. నా ఆడకూతురు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, నా కూతురు అసలు అందంగా ఉండకూడదని నేను కోరుకుంటానా? ఊళ్ళో ఉన్న అందరి పిల్లల కంటే నా పిల్లలు ఎలా ఉండాలనుకుంటాను? చాలా అందంగా ఉండాలను. అంతేనమ్మా? మరి దేవుడు ఏమంటున్నాడు? అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. నిజమే, అది వాస్తవమే. కానీ దేవుడు అందంగా ఉండొద్దు అని అనలేదు. అర్థమైందా? దేవుడు అందంగా ఉండొద్దు అని అనలేదు. సౌందర్యంగా తిరగాలని చెప్పేసి తిరగొద్దు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. కానీ అది నీకు వ్యర్థం. దాని మీదే పడి తిరిగేవాళ్ళు ఉంటారు. పొద్దుట లేవగానే కూర్చుంటారు, అర్థం ఎదుర్కొంటారు. ఎక్కడ కూర్చుంటారు? లేవటం వెళ్ళిపోతారు అర్థం దగ్గరికి. ముందు అర్జెంట్గా ఏం చూసుకోవాలి? రాత్రి అంతా ఉన్నప్పుడు నా అందం ఎక్కడ చెదిరిపోయిందో అని చెప్పి ముఖం చూడాలి అర్జెంట్గా వెళ్ళి. లేరా అలాంటి వారు? ఉన్నారా లేరా? దేవుని స్తోత్రం చెప్పండి సార్. దేవుడు మనకి ఇస్తున్నటువంటి అందాన్ని కాపాడుకోవడం తప్పు కాదు. మనకిచ్చిన సౌందర్యాన్ని కాపాడుకోవడం తప్పు కాదు.
కానీ దాని మీదే ఆధారపడి బ్రతకడం తప్పు. అదే ప్రపంచం అని బ్రతకడం తప్పు. అర్థమైందా లేదా? అర్థం చేసుకోండమ్మా. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేసినటువంటి మాటలన్నీ కూడా మన జీవితాన్ని బాగుపరచాలని. మీరు అనొచ్చు, దేవుడు అంటే భయము భక్తి ఉండాలని అంటున్నారు. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటే దేవుని యొక్క దృష్టి నా మీద ఉంటుందన్నారు. దేవుని యొక్క దూత ఎప్పుడు కూడా మాకు కావలిగా ఉంటుందన్నారు. దేవుడు నా మీద జాలి పడతాడన్నారు. దేవుని కృప ఎప్పుడు నా మీదనే ఉంటుందన్నాడు. దేవుని యొక్క నా కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు అని అన్నారు. నా యందు దేవుడు సంతోషపడతాడు అని అంటున్నారు కదా. ఎందుకు అసలు భయభక్తులు అంటే ఏంటంటాను? ఏంటది? ఎందుకు అసలు భయభక్తులు అంటే ఏంటండి? వచ్చిందా ఈ ప్రశ్న ఎవరి దగ్గర? అసలు యెహోవా అంటే ఎవరండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు అంటున్నారు కదా. ఎందుకు అసలు ఆయన ఎవరండి అని అడిగారు ఎవరన్నా? నిజానికి చెప్తున్నాను, ఇన్ని రోజుల నుంచి మీరు వాక్యాలు వింటున్నారు కానీ అసలు చెప్పాలంటే ఒక్కరికి వాక్యం అర్థం కావట్లేదు. నమ్మిన వారి దేవస్థానం చెప్పండి అమ్మా. ఒక్కరు వాక్యం వినట్లేదు అసలు. ఒక్కరికి కూడా వాక్యం అర్థం కావట్లేదు అసలు. ఎలా తయారయ్యారంటే అసలు దేవుడంటే ఎవరో తెలియనంత పరిస్థితికి దిగజారిపోయారు ప్రజలందరూ కూడా. మీరు అనొచ్చు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయని చెప్పేసి మీరు అంటున్నారే. ఒక స్త్రీకి ఉండాల్సినటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం భయపడడం, భక్తితో ఉండటం. అది నీ భర్త విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు. భర్త నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు భర్త మాటకు నువ్వేం చేయాలి? లోబడాలి, భక్తి చూపించాలి, భర్తకు భయపడాలి అని లోకం ఎలా నీకు బోధిస్తూ ఉందో అంతేనమ్మా. పెళ్లి చేసేటప్పుడు ఏమంటారు తల్లిదండ్రులు? ఏమని చెప్పి పంపిస్తారు? అమ్మా, నీ భర్త ఇక్కడి నుంచి ఆయనే నీకు సర్వస్వం, ఆయన మాటకు లోబడు, ఆయన ఏది చెప్పినా కాదనుకు, అతనుకు లోబడి జీవించాలి, అతన్ని ప్రేమించాలి, అతని ఎందుకు నువ్వేం చేయాలి? భక్తి చూపించాలి, భయం చూపించాలి సందర్భాన్ని బట్టి. అలాగే దేవుని విషయంలో కూడా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు అంటే భయము, భక్తి, ఈ రెండు ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు. మొట్టమొదటి నువ్వు చూడాల్సినటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? మొదటిగా నువ్వు చూసేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన దూత నీకెప్పుడు కూడా కావలిగా ఉంటుంది. మూడవది ఏంటో తెలుసా? ఆయన కృప నీ మీద ఉంటుంది. నాలుగవది ఏంటో తెలుసా? ఆయన నీ కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు, తీరుస్తాను అంటున్నాడు. ఆయన నీకు కావలిగా ఉంటానంటున్నాడు అమ్మా. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచాలనుకుంటున్నాడు. ఆయన నీ యందు సంతోషపడాలని అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా నీ జీవితంలో ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సినటువంటి పని ఆయన యందు భయభక్తులు. ఇంటికి ఎవరైనా ఎవరో తెలుసా? ఎవరి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాల్సింది? ఎవరి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాల్సింది? ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే నువ్వు అసలు ఎవరి యందు భయభక్తులు పొందుకోవాలి? ఒకసారి నాతో చెప్పండి మాట అమ్మా. దేవుడి యందు. ఇంతకీ ఎవరైనా ఎంతమంది వాక్యం వింటున్నారో, ఎంతమందికి వాక్యాలు అర్థమవుతున్నాయో ఇప్పుడు అర్థమైపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, భయభక్తులు కలిగి ఉండు, భయభక్తులు కలిగి ఉండు. ఇంటికి ఎవరైనా ఎవరి యందయ్యా నేను భయభక్తులు కలిగి ఉండాల్సింది? చర్చిలో కడిగి పెట్టినప్పుడు కానించి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయేంత వరకు కూడా నిద్రలో కూడా గుర్తు వస్తుంది దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండమంటారు. కానీ ఇంటికి ఎవరైనా ఎవరి యందు నేను భయభక్తులు కలిగి ఉండాల్సింది? ఒకసారి చెప్పండి అమ్మా. ఎవరి యందు ఉండాల్సింది మన భయభక్తులు కలిగి? ఒక్క మాట చెప్తే నేను వాక్యం ముగించేస్తాను. అయిపోయింది. ఈ ఒక్క మాట చెప్పండి ఒకసారి. ఎవరి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి అమ్మా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఈరోజు మన ప్రస్తావన ఏంటో ఒకసారి చెప్పండి.
ఈరోజు మన ప్రస్తావన ఏంటి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు వంటిది ముత్యము కంటే అమూల్యమైనది. ఈ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు వంటిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాను కదా. ఈ గుణవతికి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి ఈరోజు నేను మీకు వివరిస్తూ ఉన్నాను. అందుట్లో మొట్టమొదటి లక్షణం భయభక్తులు. ఎవరి మీద చూపించాలి ఆ భయభక్తులు? ఎవరి మీద చూపిస్తే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఎవరి మీద చూపిస్తే నీ జీవితం బాగుపడద్ది? దేవుడు అంటున్నాడు, నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు అంటున్నాడు. ఎందుకు? ఎవరైనా ఎవరి యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించాల్సింది? దేవుడంటే భయభక్తులు కలిగి జీవించు. దేవుడంటే భయభక్తులు కలిగి జీవించు, నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు? ఎవరైనా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు అమ్మా దివారాత్రములు దాన్ని ధ్యానించువారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరేమీ కాదమ్మా, నీ ఎదురుగుంట కనిపించే ఈ జీవ గ్రంథమే దేవుడు. వాక్యమే ఎవరై ఉన్నారు? వాక్యమే ఎవరై ఉన్నారు? ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. నీవు ఈ వాక్యానికి భయపడు చాలు, నీ జీవితంలో కార్యాలు చూస్తూ ఉన్నట్లే. నీవు ఉదయం లేచిన కానుంచి మొట్టమొదటి ప్రారంభం ఎక్కడ ప్రారంభించాలన్నాను? ఎక్కడ ప్రారంభించాలి? ఉదయం లేచిన తర్వాత బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి అందులో ఒక అధ్యాయాన్ని అయినా సరే నువ్వు చదివి, ప్రభువా రాత్రంతా నీ కృప నాకు తోడుగా ఉంచావు, అందుని బట్టి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం ముందు నేను బయలుదేరుతూ ఉన్నాను, నా పని చేసుకుంటూ ఉన్నాను, నీ కృప నాకు తోడుగా ఉంచయ్యా, నీవు లేకుండా నేను ఒక అడుగు కూడా బయట పెట్టలేనయ్యా అని చెప్పి ఒక్కసారి ఒక చిన్న అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి నీ పనులు చేయి. దేవుని కృప నిరంతరము నీ మీదనే ఉంటుంది. అదే కదమ్మా దేవుడు ఈరోజు నీతో చెప్పాడు. ఏం చెప్పాడు? నా కృప నీకెప్పుడు తోడుగా ఉంటుంది, నా దూతలు నీకెప్పుడు కావలిగా ఉంటాయి, నా కనుదృష్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుంది, నీ కోరికలన్నీ నేను తీర్చబోతూ ఉన్నాను. నువ్వంతా ఆ రకంగా ప్రార్థన చేసి ఒక్కసారి బయటికి వెళ్ళి నీ పనులను ప్రారంభించు. దేవుడు నీ కోరికలన్నీ తీరుస్తాడు. ఇదేనమ్మా బైబిల్ గ్రంథం, ఇదేనమ్మా దేవుడు అంటే. నువ్వు అనొచ్చు, దేనికి నువ్వు భయపడేది? అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం కదా, ఎన్నోసార్లు దైవజనులు మనకి చెప్తూ ఉంటారు కదా, ఏమని? వాక్యం వినండి, వాక్యాన్ని శ్రద్ధగా ఉంచండి. నీవు దేవుని మందిరంలోకి ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉంచుకో. ఎందుకంటే నువ్వు అడుగుపెట్టింది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు అడుగుపెట్టింది, దేవుని యొక్క మందిర ఆవరణలోనికి నువ్వు అడుగుపెట్టింది. ఈ క్షణం నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నావు అంటే నువ్వు దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడబోతూ ఉన్నావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ గ్రంథాల్లో కానీ దైవజనుల నోట్లో నుంచి కానీ అనేక మంది పాస్టర్ నోట్లో నుంచి కానీ నువ్వు వినుంటావు. కాబట్టి ఇక నుంచి ఈ 10 వారాలు కూడా శ్రద్ధ దేని మీద ఉంచాలి? వినేటువంటి వాక్యం మీద ఉంచండి. ఈ 10 వారాలు 10 లక్షణాల గురించి నేను మీకు వివరించబోతూ ఉన్నాను. మొదటి లక్షణం ఏంటమ్మా? దేవుడంటే భయము, భక్తి నీకు ఉండాలి. కుటుంబంలో ఎవరి మీద ఉండాలి? చెప్పరేమ్మా? కుటుంబంలో ఎవరి మీద ఉండాలి భయము, భక్తి? అంతేనా? లోకపరంగా కుటుంబంలోనేమో భర్త ఉండాలి. బైబిల్ పరంగా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వదించబడింది. నీ భర్త ఎడల నువ్వు ఎప్పుడు కూడా భయము, భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. నీవు అడిగిన ప్రతిదీ కూడా ఇంటికి తీసుకొచ్చి పెడతాడు. నిజమా కదా? అవునా కదమ్మా? నువ్వు భర్తను ప్రేమిస్తే, భర్తకు నువ్వు లోబడి జీవిస్తే, భర్తకు నువ్వు భయపడితే ఆయన కూడా ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు కదా. ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. నీ కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఆయన కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఉండదా? లోకంలో సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదమ్మా,
లేదు నువ్వు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటా ఉంటే ఆయన నీతో ఎలా ఉంటాడు? గొడవలు పెట్టుకోవడానికి ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో నీ కుటుంబం బాగుండాలంటే నీ భర్తకు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. పరలోకంలో నువ్వు స్థానాన్ని సంపాదించాలి, నువ్వు అడిగిందల్లా నువ్వు పొందుకోవాలంటే దేవుడు అంటే భయభక్తి కలిగి ఉండాలి. ఎందుకు ఎవరా దేవుడు? నీ ఎదుర్కొంటున్నటువంటి నీ వాక్యమే. ఆ వాక్యానికి శ్రద్ధ చూపించు చాలు. నీ వాక్యాన్ని నువ్వు విని చాలు. అజాగ్రత్తగా వినొద్దు దేవుని యొక్క వాక్యాన్ని. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఇలాగే ఉంటావా అజాగ్రత్తగా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అలానే ఉండాలి. జాగ్రత్త కలిగి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఈరోజు మొదటి లక్షణం ఏంటమ్మా? మొదటి లక్షణం ఏంటి? గుణవతి భార్యకి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం భయభక్తులు కలిగి ఉన్న వారి కుటుంబం ఎలా ఉంటుంది? ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీద ఉంటుంది. రెండవది, దూత కావలిగా ఉంటాడు. మూడవది, అంత శ్రద్ధగా వింటారు వాక్యం, ఆయన కృప ఎప్పుడు తోడుగా ఉంటుంది. నాలుగవది, ఆయన జాలి ఇప్పుడు కూడా మన మీదనే ఉంటుంది. తర్వాత ఆయన మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. తర్వాత ఆయన మన పట్ల సంతోషపడతాడు. బయటికి వెళ్ళి అందరికీ చెప్పుకుంటాడు, ఇంట్లో నా భార్య ఎంత గొప్పదో తెలుసా, నేను అడగకుండానే నాకు అన్ని సిద్ధం చేస్తుంది, ఈరోజు నాతో గొడవ పెట్టుకోదు, నేను ఇంటికి ఎంత కష్టపడి వెళ్తున్నా నన్ను ప్రశాంతంగా ఉంచింది, నాతో చిరాకుగా ఎప్పుడు కూడా ఉండదు. నీ గురించి బయటకు వచ్చి సంతోషపడతాడు నా భార్య అని చెప్పి నలుగురికి చెప్పుకుని ఆనందపడతాడు. అటువంటి జీవితాన్ని జీవిస్తే గుణవతిగా నువ్వు మొట్టమొదటి లక్షణాన్ని నువ్వు సాధించినట్టే. ఈ వారం ప్రయత్నించి చూడండి. వచ్చే వారం మీ దగ్గర నుంచి నేను సాక్ష్యాలు వింటాను. మంచిది. దేవుడి మాటలు దీవించిన గాక. వచ్చే వారం రెండవ